ఈయన మేల్కొనడానికి గుడి మెట్ల మీద నిలబడి ఏమంటాడు? యాని కాని చ పాపానే జన్మాంతర కృతాని తాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాను కృపాయ చ దేవ అన్యదాం శరణాం రక్షతి అంటాడు. అర్థం కాదు ఈ భాష మనకు. హిందీ వస్తుంది, మనకు ఉర్దూ నేర్చుకోవచ్చు. లేదు, వాళ్ళంతటి మనం అనుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసిన మహాత్మా జ్యోతిబాపులే స్థాపించినటువంటి ఆ పాఠశాలలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సక్పాల్ గారు చదువుకున్నారు. మహాత్మా జ్యోతిబాపులే గారి ఆలోచన విధానాన్ని, ఛత్రపతి సాహు మహారాజ్ ఆలోచన విధానాన్ని, మరి ఆయన కంటే ఉన్న పూర్వీకుల ఆలోచన విధానాన్ని, పెరియార్ రామస్వామి నాయకర్ గారి ఆలోచన విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగంలో పెట్టిరని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలన వ్యవస్థ కూడా భారత రాజ్యాంగాన్ని అవలంబిస్తున్నదనే భ్రమలో ఉన్నాం మనం. ఏ యూనివర్సిటీలోకైనా మీరు ప్రవేశించవచ్చు, అవునా కాదా? దమ్ముంటే పేద పాఠశాలకు ప్రవేశించి చూపించండి. ఇట్ ఈస్ పాసిబుల్. వేద పాఠశాలను చూసిన వాళ్ళు ఎంతమంది చేయలేపండి? చూసినావా బాను? చూసినావా? ఏడ చూసినావు? వేద పాఠశాల అనేది ఎంత గోప్యంగా ఉంటుందంటే వరి అమ్మ, నేను అనుకున్న న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తారా ఏడ కనబడలేదు, దుబాయ్ మనం పేలిపోతుందేమని. మనమందరం ఈ దేశంలో మన తాతలు, మన ముత్తాతలు, మన అమ్మమ్మలు, మన నాన్నలు, మన అమ్మలు ఏ మతంలో బతికిండ్రు? హిందూ మతంలోనే బతికిండ్రు. కానీ హిందూగా పుట్టిన ఎవరైనా సరే, హిందూగా జీవిస్తున్న ఎవరికైనా సరే వేద పాఠశాలలో అడ్మిషన్ కావాలంటే ఎక్కడ పరీక్ష రాయాలి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోవాలన్నా పరీక్ష రాసిపోవచ్చు. పోవచ్చా లేదా? ఆస్ట్రేలియాకి పోవాలన్నా పోవచ్చా లేదా? అరబ్ దేశంలో ఉన్న యూనివర్సిటీకి పోవచ్చా లేదా? భారతదేశంలో ఉన్న 191 దేశానికి ఎక్కడికన్నా పోయి చదువుకోవచ్చు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక రహస్య విద్యా విధానం ఏదైతే ఉన్నదో, ఊరికే మాట్లాడుతుంటారు బయట ఇంటర్వ్యూలో, రమ్మని చెప్పి వేద పాఠశాల ఎన్నిసార్లు అడుగుతున్నాం కదా నాకు నేర్పిమని. నన్ను తీసుకుపోతే నాకు 4 లడలాలు ఆడుతుందని చెప్పండి, నన్ను తీసుకుపోలేవు. ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా, ప్లీజ్ ఐ వాంట్ టు లెర్న్ వేదాస్. వాళ్ళు అనుకుంటారు అమ్మాయి కొడుకు వస్తే బతకాలిస్తారు. కానీ వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ గుడి కట్టినా దాంట్లోకి ప్రవేశించగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు? బ్రాహ్మణుడే. దిస్ ఇస్ నాట్ కాల్ రిజర్వేషన్. ప్లీజ్ టెల్ మీ, ఇది రిజర్వేషన్ కాదా? ఈ దేశంలో పూజా విధానంపై రిజర్వేషన్ కలిగిన ఏకైక కులం బ్రాహ్మణ కులం. దాన్ని కలిగి ఉండడానికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ప్రాక్టీస్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ విద్యా